హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. సామెతల పాస్టర్ గారికి, అలాగే అసోసియేట్ పాస్టర్ గారికి, చేరవచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తున్నానండి. ఈరోజు 25వ కోడిక. హల్లెలూయా, హల్లెలూయా. మరి 25 రోజులకు కూడా మేము కంటిన్యూ వచ్చాము అన్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకటి రెండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా రోజులు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. గత 24 రోజులకు కూడా మరి దేవుని వాక్యం చేత మనం కూడా బలపడుతూనే ఉన్నాం. మరి ఈ రోజు అయితే ఎందుకు మరి కొంచెం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఏది అయినప్పటికీ మరొక అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చిన దాకా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమైతే రేపు రాత్రి 11 గంటల వరకు మేము మరి వెళ్ళాలని ఆశపడుతున్నాము. కాబట్టి మా ప్రయాణ నిమిత్తం కూడా మీరు సాధించాలని నేను మనం చేస్తున్నాను. మరి 20వ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. 20వ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. చాలండి. దేవునికి మహిమ దాకా మరి అనేక సందర్భాల్లో ఈ యొక్క మాటలు ధ్యానించుగా మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యాన్ని మనం ఎన్నిసార్లు విన్నా కూడా మరి ఎప్పటికప్పుడు దేవుడు ఏవో మర్మాలలో బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం బైబిల్ కాదని ఎక్కడికి వెళ్ళలేము. ఎవరికి చెప్పినా ఈ బైబిల్ వాక్యాలే. అయితే ఎన్నోసార్లు విన్నాం కదా అని చెప్పేసి మనము ఈజీగా తీసుకోకూడదు. ప్రతి మాట వల్ల కూడా ఎంతో అర్థాన్ని దేవుడు మరి మనకి తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈ కోరికలన్నీ కూడా మరి మనమందరం కూడా దేవునిలో బలపడాలని కేవలం గత కాలంలో ఒకవేళ మనం దేవునికి ఇష్టమైనటువంటి హేయమైన క్రియలు మనలో ఉన్నట్టయితే వాటిని మనము దేవుని దగ్గర ఉత్తమని విడిచిపెట్టి ఆయన కృపకు పాత్రలు అవ్వాలని, ఇంకా దేవుని ఎదగాలనే ఉద్దేశంతోనే యొక్క కోరికలు మనం జరిపించుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ గ్రంథంలో ఏమి రాయబడిందంటే 14వ వచనంలో, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగేసుకునము, నాల వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉండు అని ఇక్కడ ప్రవక్త ఎంతో ఆవేశంగా ఆత్మావచుడై మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముందుగా మనం ఒకసారి చరిత్రకి వెళ్ళినట్టయితే ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా అయింది. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు చూసినా కానీ దేవుని చేత మరి వారు అనేక సందర్భాల్లో మేలు పొందుతూ మరలా దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు చేస్తూ అనేక మంది ప్రవక్తల చేత హెచ్చరించబడుతూ కొంతకాలం మళ్ళా దేవునిలో నడుస్తూ మరలా దేవునికి కోపం రప్పిస్తూ ఇట్లాగా వారి జీవితాలు నడుస్తూ ఉన్నాయి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను ప్రవేశించడానికి 40 సంవత్సరాలు పట్టిందంట. హల్లెలూయా. వారి యొక్క అవిధేయత వల్ల మరి చాలా తక్కువ కాలంలో ప్రయాణం చేయాల్సినటువంటి యొక్క జర్నీ 40 సంవత్సరాలు పట్టిందంట. అంటే ఎప్పటికప్పుడు దేవుడు వారిని ఎంతగానో మరి కాపాడుచున్నాడు. అనేక సందర్భాల్లో వారిని ఆహారం లేదా ఆహారం ఇచ్చి, మరి నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చి, ఇంకా రకరకాలుగా వారిని కాపాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు అనేక సందర్భాల్లో తప్పుతూ ఉన్నారు. అయితే దేవుడు మరి యొక్క ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి యొక్క ప్రజలు అంటే ఈ యొక్క ఉత్తర రాజ్యంలోని ప్రజల యొక్క స్థితి ఎలా ఉన్నదంటే వారు దేవుని ఆజ్ఞలో మీరారు. అంటే
ఆ దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ ఉన్నారు, విగ్రహాలను చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు మరి ఇంకా దేవునికి ఇష్టం లేని క్రియలు సమాధానం లేకుండా ఉన్నారు. ఇదిగా వారు దేవునికి ఇష్టం లేని బిడ్డలుగా ఉన్నప్పుడు, ఒక మాట చెప్పాలంటే తప్పిపోయే మార్గంలో ఉన్నప్పుడు దేవుడు ఇక ప్రవక్త ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగేసుకోనము అని ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. మరి హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, ఘోరమైన జాతి కలిగి అని కూడా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరి అలాంటి హృదయాన్ని మరి చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలంట. ఎప్పటికప్పుడు సాతానుడు మనము ఎంత మంచిగా ఉండాలన్నా కూడా దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే సాతానుడు ఏం చేస్తుంటాడంట, తన వైపుకు మళ్ళించుకోవాలని రకరకాల ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాడంట. అలాగా ఇక్కడ మరి యూదా ప్రజలు మరి దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. చెడుతనాన్ని కడిగేసుకోమంటున్నాడు అనమాట. మరి ఈ చెడుతనాన్ని కడిగేసుకోవటం అంటే మామూలు విషయం కాదు, అంత ఈజీ కూడా కాదు. మనం మరి మంచి అయితే మరి చేయటం చాలా కష్టం, కానీ చెడు చేయటం చాలా ఈజీ. మంచి పేరు తెచ్చుకోవటం చాలా కష్టం, కానీ మరి చెడు చేయటం లేదా చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఈ చెడుతనాన్ని కడిగిసుకోమని ఆయన మరి ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మరి చెడుతనాన్ని అసలు ఎందుకని కడిగేసుకోవాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మరి ఎవరైతే హృదయాలు చెడుతనంతో ఉంటాయో, ఎవరైతే హృదయాలు మరి దేవునికి ఇష్టం లేని క్రియలతో నిండి ఉంటారో అలాంటి వారు శాపగ్రస్తులు అని కూడా బైబిల్లో రాయబడిందండి. కాబట్టి ఎవరైనా కానీ ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మరి హెచ్చరించిన దేవుడు నేడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కూడా మన హృదయాలను మనము చాలా మరి జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 66వ కీర్తన 18వ వచనంలో, కీర్తన 66వ అధ్యాయం 18వ వచనం. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాలు ఎందుకు మనం కడిగేసుకోవాలంటే, మరి మన హృదయంలో పాపం పెట్టుకొని లేదా అతిక్రమాలు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకించినట్ట. మనం అనేక సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నాకు అది లేదు ఇది లేదు, లేకపోతే ఇంకా మన కుటుంబాల్లో ఉండే సమస్యల నిమిత్తం ఇట్లాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనకి జవాబు రాదు అంటే ఎందుకు రాదు అంటే మన హృదయం దేవునికి దగ్గరగా లేదు అని మనము గ్రహించాలి. కాబట్టి ఇక్కడ రాత్రికాల సమయంలో దేవుడు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో తప్పనిసరిగా దేవుడు మన మొర ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనము ఈ వాక్యాల చేత మనము హెచ్చరించబడుతూ ఉంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి లెంట్ ఆరాధనలో 40 రోజులు కూడా వస్తూనే ఉంటాయి, వెళుతూనే ఉంటాయి. గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ కూడా వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. మనం కూడా మరి 40 రోజులు ఎంతో నిష్ఠగా వస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, వెళుతూ ఉంటాం. అయితే మన హృదయ స్థితి ఏ రీతిగా ఉన్నది మనము ఆలోచన చేయాలంట. మరి దేవుని కన్నులో ఆకాశం నుంచి అందరినీ కూడా చూస్తూ ఉంటాయంట. నా పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, నా మార్గంలో ప్రయాణం చేస్తున్నారా లేక లోక సంబంధులుగా ఉన్నారా అని ఆయన అందరినీ కూడా దృష్టిస్తూ ఉంటాడంట. కాబట్టి ఆయన దృష్టిలో మనము మన హృదయాలు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మరి కల్మషం లేకుండా ఉండాలి, అతిక్రమాలు లేకుండా ఉండాలి. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను ఏమంటుందంటే
అతిక్రమం చేయవారు వర్ధిల్లరు, ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు అని చాలా చాలా చక్కగా జ్ఞాని అనే సొలొమోను తెలియజేస్తున్నాడు. ఈ అతిక్రమము అనే మాట గురించి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు రాజు. సౌలు రాజు గురించి చెప్పాలంటే ఆయన మరి ఒక తప్పిపోయిన గాడిదను వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆయనను మరి ఇశ్రాయేల్ రాజుగా నియమించాడు. ఎందుకంటే ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలని. అయితే సౌలు ఏం చేశాడంటే మరి ప్రారంభంలో కొంతవరకు ఇశ్రాయేల్ ప్రజలను కాపాడినప్పటికీ రాను రాను తను ఏం చేశాడంటే దేవుడు అప్పగించిన పని మర్చిపోయి దావీదును చంపాలని దావీదును తరుముతూ ఉండేవాడు. ఎందుకంటే మరి దావీదు అంటే ప్రజలు బాగా మెచ్చుకోవడం, తనను సౌలు రాజును అంతగా పొగడకపోవడం వలన తను దావీదు పైన ఈర్ష్య పెంచుకొని దేవుడు తన అప్పగించిన పనిని మర్చిపోయి ఇంకా తన లైఫ్ అంతా కూడా దావీదును చంపాలనే అదే ఒక ఉద్దేశంతో అనేక సందర్భాల్లో తను దావీదుని మరి చంపాలని తిరుగుతూనే ఉన్నాడు. అయితే దావీదేమో బలాఢ్యుడైండు కూడా, అత్యంత శక్తివంతుడైండు కూడా, సౌలును చంపగలిగిన శక్తి ఉండి కూడా సౌలును అతను విడిచిపెట్టేసేవాడు. ఎందుకంటే సౌలు అభిషేకించబడిన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సౌలు మాత్రం దేవుడు అప్పగించిన పనిని అభిషేకం పొందినటువంటి వ్యక్తి అయినా కూడా అతిక్రమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు మాత్రం తను ఈ అతిక్రమాలకి దూరంగా ఉన్నాడు. అయితే ఈ సౌలు తన అతిక్రమాల వలన ఏమయ్యాడు, తనకు తానే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తన అతిక్రమాలనే మరి ఒప్పుకోలేదు, వదిలిపెట్టలేదు. మరి ఇక్కడ అంతా మనం చెప్పుకున్నాం కదా, జ్ఞాని అనే సొలొమోను ఏమన్నాడు, అతిక్రమాలను ఒప్పుకోలేడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వదిలాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అని రాయబడింది కదా. నిజమే ఇక్కడ సౌలు అయితే తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు. మరి దావీదు అయితే మరి తాను దీవించబడ్డాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నాం అది మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజులో చూసినట్లయితే మరి సేవకుల పైన కానీ విశ్వాసుల పైన కానీ రకరకాల హింసాత్మకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క యూపీ ప్రాంతంలో అయితే మంచిగా రోజు కూడా సేవకులను జైల్లో పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు భయంతో బయటకు వస్తున్నారు. ఎక్కడైనా ఆరాధన జరిపిస్తున్నారంటే ఆటంకం కలిగిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మరి చెప్పాలంటే మరి దేవుని రాకడకు సూచన అని కూడా మనము చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నాకు ఒక పత్రిక పంపించారు. దాంట్లో ఏముందంటే పత్రిక అంటే ఒక ఫ్యామిలెట్ ఒకే పేజీలో ఉంటుంది. దాంట్లో ఏమున్నదంటే ఆ శ్రీకాకుళం ప్రాంతంలో అంటే ప్రభుత్వం కాదు, అది ఈ మతం మాదిగా అది ఆ పేపర్లు వేస్తారు అనమాట. దాంట్లో ఏమున్నాయంటే ఆ ప్రాంతాల్లో గ్రామాల్లో చర్చిలు ఉన్నాయి, ఎంతమంది చర్చికి వెళ్తున్నారు, దేవాలయాలు ఉన్నాయి, హిందువులు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా దేవుని విమర్శిస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా 1 by 1 దాంట్లో ఉన్నాయి. అదే అట్లా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని అక్కడ ఆ శ్రీకాకుళం నుంచి, అంటే అక్కడి నుంచే ప్రారంభించారేమని అనుకుంటున్నాను. కాబట్టి అంటే ఒకవేళ ఎవరైనా అక్కడ మరి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మరి వాళ్ళు ఎలాంటి యాక్షన్ ఉంటుందో మనము ఆలోచన చేయాలి. కాబట్టి రాబోయే దినాలన్నీ కూడా చాలా దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి అందరం కూడా ఏం చేయాలండి, మన హృదయాలను మనము శుద్ధీకరించుకొని బలముగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన రీతిగా మనం ఏం చేయాలి, మన అతిక్రమాలను మనము ఒప్పుకొని విడిచిపెడితే మన దేవుని కనికరాన్ని మనము పొందుకుంటామన్నమాట.
ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మరి అపోస్తలుడైన పౌలు గారు, ఆయన పౌలుగా మారక ముందు సౌలు కదా, సౌలు అతను ప్రారంభ జీవితం చూసినప్పుడు ఎన్నో అతిక్రమాలు చేశాడు కదా, ఎన్నో అతిక్రమాలు చేశాడు. ముఖ్యంగా దేవుని శిష్యులను, సువార్థికులను మరి ఎంతమందిని చంపేశాడు, ఇంకా ఎంతో హింసించాడు. అంటే దేవునికి ఇష్టం లేని క్రియలు చాలా చేశాడు. అలాంటి సమయంలో మరి దేవుడు తనని పిలిచాడు. పిలిచినప్పుడు దేవుని పిలికి లోబడి తను ఏం చేశాడు, తన అతిక్రమాన్ని ఒప్పుకొని దేవుని సువార్తను ప్రకటించాడు. అంటే ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్పినట్టుగా అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందును అని మనం అనుకున్నాం కదా. తను తన యొక్క హింసను లేదా దేవునికి ఇష్టమైన క్రియలను మరి ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. అయితే దేవుని చేత బాగా దీవించబడ్డాడు. మరి సౌలు హింసకుడిగా ఉన్నటువంటి సౌలు ఏం చేశాడు, అపోస్తలుడైన పౌలుగా రూపాంతరం చెందాడు. అంతేకాకుండా తను మరి అనేక సంఘాలను స్థాపించాడు. ఎంతో గొప్ప సువార్త చేసినట్టుగా మనము చూస్తాం. మరి బైబిల్లో ఇంచుమించుగా ఈ యొక్క కొత్త నిబంధనలో చాలా పత్రికలు, అంటే ఇంచుమించుగా ఒక 14 వరకు ఉండొచ్చు. ఈ పత్రికలన్నీ కూడా మరి ఆయన రచించాడు. అంటే అనేక సంఘాలకు లేఖలు రాశాడు ఆయన. అంటే ఆ సంఘాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చెబుతూ మరి సంఘం ఎలా ఉండాలి, సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, అలాగే స్త్రీలు ఎలా ఉండాలి, ఇక వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, అట్లాగే ఇంకా చాలా క్రైస్తవత్వం అనేది ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాలన్నీ కూడా ఆయన పత్రికల్లో ఆనాటి సంఘాలను బలపరుస్తూ ఆయన యొక్క పత్రికలు రాశాడు. అంటే దేవుని యొక్క కనికరాన్ని తను పొందుకొని మరి పౌలుగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నేటికి కూడా మనం ఈ యొక్క కొత్త నిబంధనలో ఎప్పటికీ కూడా మరి ఈ యొక్క పౌలు గారు పత్రికలు టచ్ చేయకుండా ఎవరు కూడా దేవుని వాక్యాన్ని బోధించారు. ఎందుకంటే అన్ని గొప్ప సత్యాలను ఆయన యొక్క పత్రిక ద్వారా మరి సంఘాలను ఎంతో బలపరిచాడు. కాబట్టి ఎవరైతే దేవుని కనికరాన్ని పొందుకుంటారో, ఎవరైతే అతిక్రమాలు విడిచిపెట్టి ఆయన కృపకు పాత్రలు అవుతారో అలాంటి వారు చాలా మరి దేవుని చేత దీవించబడతారు అని కూడా ఇక్కడ మరి వాక్యంలో వ్రాయబడిందండి. కాబట్టి ఇక్కడ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనకు చెప్పడానికి కూడా సమయం కూడా సరిపోదు. కానీ మనం అతిక్రమాలను మనం దాచుకుంటే మరి దేవుడు అంటే మన ప్రార్థనకి జవాబుడు అంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం రాయబడిందంటే సార్ చూడండి, యెషయా 1:15. చాలండి. ఇక్కడ మనం అతిక్రమాలను దాచిపెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడంట. చేతులతో ఆయన కన్నులు కప్పుకున్నాడంట. ఒక మాట చెప్పాలంటే మనం ఎంతగా ప్రార్థించినా కూడా ఆయన వినడు. ఎందుకంటే మనము పాపంలో జీవించినప్పుడు, అతిక్రమాల మళ్ళీ ఉన్నప్పుడు మన ప్రార్థనకి జవాబు రాదంట. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండడం మనం అందరం కూడా మన దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని తన ప్రథమ సంతానంగా ఎంచుకున్నాడంట. మరి బైబిల్లో రాయబడింది ఆయన ప్రథమ సంతానంగా ఎంచుకున్నాడంట. మరి ఆయన అంత ప్రేమించేటువంటి మనం మరి మన జీవితంలో ఆయన కూడా ఏం చేయాలండి, ప్రథమ స్థానం ఇవ్వాలి. అంతేకాకుండా ఆయన చూపించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనము ప్రయాణించేవారుగా ఉండాలి. మరి నేటికే చూసినట్లయితే అనేక సందర్భాల్లో మనము మాటల చేత హెచ్చరించబడుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అయితే మన జీవన విధానం ఏ రీతిగా ఉన్నది, మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి అని మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. పోయిన మీటింగ్స్లో మనం ఏం నేర్చుకున్నాం, ఎంతవరకు మరి మనం సఫలీకృతులయ్యాం అనే దాని గురించి కూడా మనము కంపేర్ చేసుకుంటూ కూడా ఉండాలి. ఒకవేళ ఇంకా మనలో ఏవైనా అతిక్రమాలు లేదా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు ఉన్నట్టయితే మనం ఈ మీటింగ్ల ద్వారా అయినా సరే మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క
కనికరాన్ని మనము పొందుకునే రీతిగా మనం ఉండాలండి. ఎందుకంటే చాలామంది కూడా మరి ప్రార్థించండి ప్రార్థించండి అని ఫోన్ చేస్తూ ఉంటారు, మరి దేవతలు అడుగుతూ ఉంటారు. కానీ మరి వాళ్ళు దాని హృదయాలు సరి చేసుకొని రావాలి, సరి చేసుకొని ఉండాలి. హృదయాల్లో అతిక్రమాలు ఉండకూడదు, దేవునికి ఇష్టమైన క్రియలు ఉండకూడదు. ఎప్పుడైతే వారు లోకస్తులుగా ఉంటారో అలాంటి సమయంలో వారి గోర దేవుడు ఆలకించాలని ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారు మొదటి తెస్సలోనిక పత్రిక లేఖ రాస్తూ ఇక్కడ ఏమిటంటే 5:23 మన శరీరం అంట నిందారహితంగా ఉండాలంట. శరీరాల్లో నిందారహితంగా ఉండాలంట. ఎందుకంటే మరి శరీరంలో మరి ఎలాంటి దేవునికి మరి ఇష్టం లేని క్రియలు ఉండకూడదు, అది నిందారహితంగా ఉండాలంట. అంతేకాకుండా మరి ఇక్కడ ఇంకొక మాట ఏముందంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడిందంటే మనం అతిక్రమాలు చేస్తూ ఉండి ఉపవాసంతో ప్రార్థన చేసినా కూడా ఆయన మన మొర ఆలోచించడంట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఎటువంటి ప్రయాణం చేస్తున్నాం అని మనము ఒకసారి మరి దాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. అలాగే పౌలు గారు రోమా సంఘాన్ని లేఖ రాస్తూ 4:8 ప్రభువు చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు ధన్యుడు అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రభు చేత మనము నిర్దోషాన్ని ఎంచబడాలంట, దోషము లేని వారుగా ఉండాలంట. మన తండ్రి అయిన దేవుడు ఏ దోషము లేనివాడు, మరి పాపము లేనివాడు, పాప రహితుడిగా ఉన్నాడు. మన కొరకు ఆయన మరి తానే సమర్పించుకున్నాడు. అలాంటి తండ్రిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. మరి మనమందరం కూడా ఆయనకి పిల్లలుగా ఉన్నాం. మరి తండ్రి పరిశుద్ధుడు కాబట్టి, మరి దోషం లేనివాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా అలాంటి స్థితినే కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఎల్లప్పుడూ మరి వాక్య వెలుగులోనే మనము ప్రయాణం చేయాలండి. మరి ఇక్కడ ఇంకా మరి మన జక్కయ్య స్టోరీ మనకు తెలుసు కదా. ఆయన అంతకుముందు మరి అధికంగా పన్నులు వసూలు చేసేవాడంట ప్రజల నుంచి. అయితే దేవుని చూడాలని మరి తన ఆశ కలిగి దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు జక్కయ్య త్వరగా దిగిరా అని పిలిచినప్పుడు తను ఏం చేశాడు, తనలో ఉన్నటువంటి అతిక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తను వదిలేసి మరి ఎవరి దగ్గర ఎంతైతే అన్యాయంగా తీసుకున్నాడో అంత కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేసి దేవుని వ్యాపరించినట్టుగా మనము మరి వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఏ వాక్యం చూసినా ఏ గ్రంథం చూసినా చెప్పేది ఏంటంటే మనము పరిశుద్ధంగా జీవించాలని. ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ ఆరాధనలో మనమందరం కూడా ఒకవేళ మరి గడిచిన కాలంలో మనలో ఏదైనా అపరాధాలు, దేవునికి ఇష్టమైన క్రియలు, ఇంకా దేవునికి ఆయాస్కరమైన విషయాలు, లేదా మన జీవితంలో దేవునికి మరి దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో ఆలోచన చేయాలండి. మరి పౌలు గారు అంటాడు కదా, నేటి క్రీస్తు బిడ్డలంట శిలువకి శత్రువులుగా ఉన్నారంట. కాబట్టి మరి ఇలా ఎంతకాలం మనం జీవిస్తాం, ఎంతకాలం దేవునికి శత్రువులుగా ఉంటాం, ఎంతకాలం దేవునికి దుఃఖం కలిగిస్తూ ఉంటాం అని మనము ఆలోచన చేయాలండి. దేవుడు అక్కడ ఇప్పుడు మనకి తెలీదు. కాబట్టి ఆయన దొంగలుగా వస్తున్నాడు. మరి మనము సిద్ధపాటు కలిగి ఉండాలంటే మరి మన హృదయాలు మనము సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మరి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మరి అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మన తండ్రి కూడా అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలు మనమందరం కూడా మరి ఎల్లప్పుడూ మరి ఆయన ఎంతో సంతోషించి ఆనందించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఎల్లప్పుడూ ఒకరినొకరిని మరి ప్రేమించుకుంటూ, ఒకరినొకరిని క్షమించుకుంటూ దేవుని కనికరాన్ని పొందుకునేదిగా ఉండాలి. ఎందుకంటే చిన్న విషయాలకు కూడా మరి మనము మరి ఇతరులను క్షమించలేని స్థితిలో ఉన్నావేమో మరి మనం ఆలోచన చేయాలి. ఇతరులను క్షమించలేకపోవడం కూడా అతిక్రమమే. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం శిలువలో
అనేక శ్రమలు సహిస్తూ కూడా తనను ఎవరైతే హింసిస్తున్నారో వారిని గురించి ఏం చేశాడు? తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేశాడు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించమని ఆయన అన్ని హింసలు భరిస్తూ కూడా ఆయన మరి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసేట్టుగా మనం చూస్తాం. మరి మనం కూడా చిన్న చిన్న విషయాలకి మనము మరి ఇతరులకు క్షమించలేని స్థితిలో ఉన్నామేమో ఆలోచన చేయాలండి. ఎందుకంటే మనం అందరం కూడా మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమను ఎప్పుడు కలిగి ఉండాలని కూడా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మరి ప్రతి ఒక్కరు కూడా రాత్రికాల సమయంలో ఒక ఆలోచన చేద్దాం. మరి 119వ కీర్తన 119వ వచనం కూడా ఉంది కదా, ద్విమనస్కులు నేను ద్వేషిస్తున్నానని కూడా మరి అక్కడ తెలియజేస్తారు. ద్విమనస్కులు నాకు అసహ్యాలు కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి అటు ఇటు ఉండకూడదు, అటు ఇటు ఉండకూడదు. వచ్చగానైనా లేదా చల్లగానైనా ఉండమని కూడా వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఏదో ఒకటి ఫాలో చేయాలి. అంటే మరి ఆలయానికి రావడం, ఇక్కడ వాక్యాలు వినడం, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన జీవితాల్లో మామూలుగానే జీవించడం అది దేవునికి ఇష్టం కాదండి. దేవుని పిల్లమైన ఇప్పుడు కూడా మరి దేవుని వైపు చూస్తూ పైన వాటి అంటే మనము ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి పట్ల మనము ఆసక్తి ఉండకూడదండి. కాబట్టి మనమందరం కూడా మన హృదయాలను మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మరి తప్పనిసరిగా మరి మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన కరుణ సంపన్నుడు, మరి కృపామయుడు, జాలిగల దేవుడు అని కూడా బైబిల్లో రాయబడింది. మరి మనం కూడా మరి తల్లిదండ్రులుగా ఉంటున్నాం. మా అందరికీ కూడా పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తూ ఉంటాం? క్షమిస్తూ ఉంటాం. అంతేగాని తప్పు చేస్తారు అబ్బాయి ఇంట్లో బయటకు వెళ్ళిపోయి అంటామా? ఎవరు అంటారు? అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మనందరినీ కూడా ఆయన క్షమిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మన అతిక్రమాలను మనము మరి ఒప్పుకొని విడిచిపెట్టి వారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి స్థితిని మనము కలిగి ఉంటామో మరి దేవుడు ఆయన తప్పనిసరిగా మనల్ని క్షమించి తన కృపకు పాత్రలుగా చేస్తాడని కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇక్కడ కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే ఆ యొక్క మరి దోషాలంట భరించజాలమంట, దోషాలు భరించలేనివి. అయితే వాటిని మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రాయశ్చిత్తం చేయమని అడుగుతున్నాడు. అంటే పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. నిజంగా తను చాలా చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. అతిక్రమములు దోషములు భరించజాలనివి, మరి ప్రాయశ్చిత్తం చేయగల శక్తి కూడా నీకే ఉంది తండ్రి, నన్ను క్షమించు, నా మరి ప్రాయశ్చిత్తపడుతున్నాను అని తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలైన మనం కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. అంతేగాని మరి నాది గొప్ప లేకపోతే నేనే గొప్ప అనేటువంటి ఫీలింగ్ మనలో ఉండకూడదు. దేవుని స్థలంలో ఉన్న మనం అందరం కూడా దేవుని పిల్లలమే. తండ్రి అయిన దేవుడు ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలైన మనం కూడా ఏక మనసు కలిగి ఉండాలి. మనమందరం కూడా ఒకే పాత్రలో తింటున్నాం, ఒకే పాత్రలో ఉన్నది త్రాగుతున్నాం. కాబట్టి మనమందరితో కూడా ఒకే మనసు, ఒకే నీతి, ఒకే బాట, అదే క్రీస్తు బాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అలాంటి స్థితిని కలిగి ఉంటారో అలాంటి వారు తప్పనిసరిగా మరి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారండి. ఒకసారి చూడండి 2వ పేతురు 3వ అధ్యాయము 14వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ పేతురు గారు కూడా
చాలా చక్కగా తెలియజేస్తున్నారు. నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉంటుంటే కంట జాగ్రత్త పడాలంట. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం అనేక విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం కదా. మరి పిల్లల చదువుల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, అలాగే మన ఉద్యోగాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాం కదా. మరి ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేస్తుంటాం, కరెక్ట్గానే టైంకి వెళ్ళాలి కాబట్టి ముందుగానే మనము బయలుదేరుతూ ఉంటాం. ఎందుకంటే లేకపోతే మరి అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగా మన జీవితానికి సంబంధించి అనేక జాగ్రత్తలు మనము తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మరి ఈ పేతురు గారు ఏమంటుందంటే నిష్కలంకులుగాను నిందారహితులుగా ఉండడం కంటే జాగ్రత్త పడాలంట. మరి చాలా కష్టం కదా నిష్కలంకులుగా జీవించడమో లేదా మరి నిందరహితంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా ఏదో సమయంలో మనం ఏదో ఆటంకం వస్తూ ఉంటుంది, ఏదో రకంగా మన సాతాండు ఏదో శోధన కలిగిస్తూ ఉంటాడు. మరి బైబిల్లో రాయబడింది కదా, శోధన సహించేవాడు ధన్యుడు అని కూడా రాయబడింది. కాబట్టి మనకు చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు సాధారణంగా దేవుడు మనకి ఏదైనా శోధన పెట్టినప్పుడు అది కూడా మనము భరించగలిగేటువంటి శోధనలే మనకు ఆయన పెడుతూ ఉంటుందంట. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ సమయమందును అసమయమందును కూడా మనము నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండడానికి చాలా జాగ్రత్త పడాలంట. ఈ కాలంలో చూస్తున్నట్లయితే ముఖ్యంగా క్రీస్తు బిడ్డలపైనే రకరకాల మరి కేసులు వస్తున్నాయి. చాలామంది కూడా ఇప్పటికీ కూడా చాలామంది దేవుని పిల్లలు కోర్టు కేసుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మరి కుటుంబ వ్యవస్థలు చూస్తున్నట్లయితే మరి భార్యాభర్తల కేసులు, మరి భార్యాభర్తల కేసులు కొత్తగా పెళ్ళైనప్పట్లోనే కూడా వారు మరి చిన్న చిన్న సమస్యలు కూడా ఒకరినొకరు క్షమించుకునే స్థితిలో మరి కోర్టుకి వెళ్తూ ఉన్నారు. మరి దేవుని పిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది కూడా మరి గవర్నమెంట్ కూడా మరి ఫ్యామిలీ కోర్టు ప్రత్యేకంగా పెట్టేసింది. మరి కుటుంబ కలహాల గురించి ఫ్యామిలీ కోర్టు అని కూడా పెట్టేసింది. అంటే ఆ కోర్టులు అన్నీ కూడా భార్య భర్తల కేసులో ఉంటాయి, అన్నీ అదే ఉంటాయి. రోజు కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. మరి ఆ జడ్జి గారు కూడా ఏం చేస్తాడు, భార్య భర్తల వాళ్ళు కూడా బదిలీ చేయాలని ఎవరు అనుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆయన్ని పిలిచి వీళ్ళ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వండి అంటాడు. 10:30కి కాలవరకు ఉంటుంది, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మళ్ళీ సాయంత్రం మళ్ళీ ముగింపు రమ్మంటారు. అంచేత చిన్న చిన్న తగులు కూడా మనం కోర్టుకి వెళ్ళడం అనేది దేవుని పిల్లలకి కరెక్ట్ కాదండి. దేవుని పిల్లలు కాదు చాలామంది కూడా వెళ్తున్నారంటే ఎంత కూడా చిన్న చిన్న విషయాలకు కూడా వారు క్షమించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. మరి దేవుని పిల్లలు అలాంటి స్థితిని కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా ఉంటూ అలాంటి స్థితిని కలిగి ఉంటామో మరి దేవునికి మనము దుఃఖం కలిగిస్తూ ఉన్నామేమో కూడా మనము ఆలోచన చేయాలండి. ఎందుకంటే మరి దినములు చెడ్డలు కనుక మనము సమయాన్ని పోలేకుండా సద్వినియోగం చేసుకోవాలని కూడా బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే మనం మన సమయాన్ని ఎక్కువగా దేవునికి కేటాయిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని ఒక భాగంగా చేసుకుంటామో, ఎప్పుడైతే జీవితాల్లో ఆయనకి మనం ప్రథమ స్థానం ఇస్తామో తప్పనిసరిగా మరి ఎలాంటి తంత్రాలైనా సరే మనము ఎదిరించగలిగే శక్తిని దేవుడే మనకి ప్రసాదిస్తూ ఉంటుందంట. ముఖ్యంగా ఈ యొక్క లెంట్ డేస్లో మరి అందరం కూడా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలనే మనము రోజు కూడా ఎంతో ప్రయాసపడి వస్తూ ఉన్నాం. మరి వాక్యాన్ని వింటూ ఉన్నాం, వెళుతూ ఉన్నాం. అయితే వాక్యం చేత మనము బలపరుచు ఉన్నామా లేక ఇంకా మరి దేవునికి దుఃఖం కలిగిస్తున్నామా అనే దాని గురించి కూడా మనము ఆలోచన చేయాలండి. ఎందుకంటే మనమందరం కూడా ఒక లక్ష్యంతో మరి వస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఎవరు సమస్యలు ఉంటే సమస్యలు లేకుండా ఎవరో ఉండరు. మరి ప్రతి వ్యక్తికి కూడా చిన్నదో పెద్దదో ఉంటాయి సమస్యలు. కాబట్టి అలాంటి సమస్యల నుంచి తప్పనిసరిగా దేవుడు మనకి విడుదల ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే మరి ప్రభువు వారు ఏం చెప్పారో అదే మనం చేయాలి. మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమ పొందడం అని కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఏం చేయాలండి, ఉండేటువంటి చెడుతనానికి మనము వాక్య పేరులో కడిగించుకోవాలండి. ఎంతకాలం మీరు దుష్టాభిప్రాయం కలిగి ఉంటారో అని ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎంతకాలం మీరు
దుష్ట అభిప్రాయం కలిగి ఉంటారు అని ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎంతకాలం అంటే మనకంటే ముందు ఉన్నటువంటి మన పూర్వీకులు కూడా మరి అనేక సందర్భాల్లో ఈ ల్యాంకాలలో ఉన్నారు. వారి పిల్లలను మనము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉపవాస మీటింగ్ వస్తున్నాం. చాలామంది ఉపవాసం ఉంటున్నారు కూడా. అయితే మనం ఏ రీతిగా మనం మన అతిక్రమణ ఒప్పుకోగలుగుతున్నామా? దేవుని దగ్గర విడిచిపెట్టగలుగుతున్నామా? మన హృదయాలు శుద్ధీకరణ జరుగుతుందా? ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాలండి. మరి ఎప్పుడైతే మనం మన అతిక్రమాలని విడిచిపెట్టుతామో తప్పనిసరిగా దేవుడు మనల్ని మరి ఆయన యొక్క కనికరాన్ని మనపై ఉంచుతున్నట్ట. ఈరోజు చాలా కుటుంబాలు కూడా మరి ఎన్నో రకరకాల సమస్యలతో సతమతో ఉంటారు. కానీ ఏం చేయాలో అది వారు చేయరు. కాబట్టి దేవుని పిల్లలైన మనమైతే అన్యుల్లాగా ఉండకూడదంట. ప్రతిదాన్ని కూడా నేను ప్రార్థన చేశాను, నాకు జవాబు రాలేదు అని మనము దేవుని మీద నేరారోపణ చేస్తున్నామేమో. కానీ ఇక దేవుడు మన మీద నేరారోపణ చేస్తున్నాడు. ఎంతకాలం మీరు దుష్టాభిప్రాయం కలిగి ఉంటారు అని ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలను సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమయమందును అసమయమందును కూడా మనం మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలంట. మరి కీర్తనకారుడు అంటాడు కదా, మరి దేవుని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నానని కూడా కీర్తన గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి మేలు చేసినా చేయకపోయినా కూడా మరి దేవుని అంతా మనము భయం భక్తి గల జీవిస్తూ ముఖ్యంగా మన హృదయాల్లో నుండి చెడుతనాన్ని మరి ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలంట. మామూలు ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఉపవాస పొడికల ద్వారా కూడా మరి మనము చేయాల్సింది కూడా అదే. మన హృదయాలు మనము మరి శుద్ధీకరించుకోవాలి. దేవునికి ఇష్టమైన క్రియలంటే వాటిని మనము తొలగించుకోవాలి. మరి ఏ గ్రంథంలో రాయబడింది కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ప్రార్థన చేయండి అని కూడా అక్కడ రాయబడింది. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అయితే మన హృదయాలు ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. అతిక్రమాలతో ఉండి మనం ఉపవాసం ఉన్నా కూడా ఆయన మన మొరను ఆలోచించను అని కూడా సెలవేస్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మన మంత్రులు కూడా మరి మన హృదయాలను మనము పరిశీలన చేసుకుందాం. మన హృదయాల్లో ఉన్నటువంటి అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఆయన యొక్క కృపకు మనము పాత్రలు అవుదాం. ఎందుకంటే ఇంకా మరి కొద్ది రోజులు మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చేస్తుంది. అందరూ కూడా మళ్ళీ శివరాత్రికి 7 మాటలు కూడా చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరి ఎవరెవరు ఏ మాటలు తర్వాత తెలియజేస్తారు దైవజనులు. మరి అందరూ కూడా సిద్ధపడాలి. చెప్తాం మంచిది, అలాగే ఇష్టం వస్తుంది, అది కూడా జరిపించకుండా మరి ఇంకా ఇవన్నీ కూడా యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. మనం కూడా బిడ్డలకు వస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం. అయితే మన హృదయ స్థితి ఎలా ఉన్నది? దేవుడు ఆశించే రీతిలో మనం జీవించగలుగుతున్నామా అని మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకే దావీదు దేవుడే ప్రార్థన చేస్తాడు కదా, దేవా నా హృదయాన్ని పరిశీలించు, నీకు ఆయాస్కరమైన విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని నేను ఒప్పుకుంటాను అని తను కూడా మరి దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరము మరి తప్పనిసరిగా మన పాపాలు మనం ముఖ్యంగా హృదయాలు ఉన్న అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పనిసరిగా మరి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు, అంతేకాకుండా సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అయితే మనం ప్రతి ఒక్కరూ మరి ఎల్లప్పుడూ కూడా వాక్యపు వెలుగున జీవించాలండి. మరి నేనే మార్గమును సత్యమును జీవమున ఉన్నానని కూడా ప్రభువు వారు తెలియజేశారు. ఆయన చూపేసిన మరి సత్య మార్గాల్లోనే మనము ప్రయాణం చేయాలండి. ఆయన వాక్యం వెలుగులోనే మనము మన హృదయాలను స్థిరపరచుకోవాలి, కడిగేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే అతిథిగా మనము మరి దేవుని వాక్య పేరులో జీవిస్తూ మన హృదయాలను సరి చేసుకుంటామో మరి తప్పనిసరిగా మనము మరి ఆయన యొక్క కృపకు పాత్రలు అవుతాము. అంతేకాకుండా మరి బలా నమ్మకమైన దాసుడ అనే మాటను కూడా దేవుడు మరి మన పట్ల జరిగే రీతిగా ఉన్నాడు. రాత్రికాల సమయంలో దేవుని సెలవులో మనమందరం కూడా మరి ఒక నిర్ణయం తీసుకుందాం. రోజు మరి వస్తున్నాం, వెళ్తున్నాం కదా, మరి అలాగే ఇంకా కొద్ది రోజులు మరి
ఉన్నాయి కదా మీటింగ్స్, తప్పనిసరిగా అందరూ కూడా మానకుండా రండి. ఏమన్నా మరి దోషాలు అతిక్రమాలు ఉంటే వాటిని మనము ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ఆయన యొక్క కనికరాన్ని పొందుకుందాం. దేవుని కొద్ది మాట దీవించుగాక. ఆమేన్.